థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్. స్రవంతి కాలేజ్లో నేను మాట్లాడుతున్నప్పుడు స్రవంతితో హ్యూమన్ వాల్యూస్ గురించి మాట్లాడతాను అని నాతో అన్నప్పుడు, ఏ అంశాలను అందులో పొందుపరుస్తావు అని అడుగుతున్నప్పుడు, తను చెబుతున్నప్పుడు తన కంట తడి పెడుతూ వచ్చింది. నేను అప్పుడు గమనించాను, ఖచ్చితంగా స్రవంతి మాట్లాడాలని ఖచ్చితంగా నేను అనిపించింది నాకు. కాబట్టి తను వినిపించినటువంటి మాటలు మీలో ఎంతమందికి అర్థమయ్యాయో ఏమో తెలియదు, కానీ తను మాట్లాడుతూ టెక్నాలజీ అనే వర్డ్ని మెన్షన్ చేసింది. ఇంగ్లీష్లో ఒక లైన్ ఉంటుంది, గన్ డజంట్ షూట్ పీపుల్, గన్ డజంట్ షూట్ పీపుల్, పీపుల్ షూట్ పీపుల్, ఇట్ అప్లైస్ టెక్నాలజీ యాజ్ వెల్. అంటే తుపాకీ మనిషిని చంపట్లేదు, తుపాకీ మనిషిని చంపట్లేదు, మనిషే మనిషిని చంపుతున్నాడు. ఇట్ అప్లైస్ టెక్నాలజీ యాజ్ వెల్. ఈరోజు మానవుడు ఏదైతే టెక్నాలజీని కనిపెట్టాడో అదే టెక్నాలజీ వాడి వినాశనానికి కారణమవుతుంది. కాబట్టి ఎటువంటి బ్యానర్ లేకుండా స్టార్ట్ చేయాలన్నటువంటి ఈ కార్యక్రమానికి ఒక పేరు వచ్చేసింది, అదే డెమోక్రసీ టాస్క్ ఫోర్స్. అయితే ఈ డెమోక్రసీ టాస్క్ ఫోర్స్లో ఏ అంశాలను మేము తీసుకొని సమాజంలోనికి ముందుకు వెళ్ళాలన్నప్పుడు మేము 3 అంశాలను తీసుకోవడం జరిగింది. ఒకటి హ్యూమన్ వాల్యూస్, తర్వాత ఎన్విరాన్మెంట్, అలాగే హెల్త్. ఈ 3 అంశాలను ముందు తీసుకెళ్లాలని మేము భావించాం. కాబట్టి అవి కళాశాలలో నేను చెప్పినప్పుడు శ్రవంతి హ్యూమన్ వాల్యూస్ గురించి మాట్లాడడం జరిగింది. ఈ సమయంలో ఎంఈఓ గారు కావడి వెంకటేశ్వర్లు గారు రాజ్యాంగంపై వారి యొక్క ప్రసంగాన్ని వినిపించవలసిందిగా కోరుతున్నాం.